జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. హిందూ బంధువులారా, మన హిందుత్వం గురించి అనేక దుర్మార్గమైన దాడులు అనేక మంది చేస్తూ ఉన్నారు. అలాగే క్రైస్తవులు బాగా విపరీతంగా హిందుత్వాన్ని విమర్శించడం బాగా అలవాటైపోయింది. ఒక పాయింట్ మాట్లాడతారు ప్రతి ఒక్కడు, శంభూకుని చంపేశాడు రాముడు, శంభూకుని చంపేశాడు రాముడు అని. రాముడు శంభూకుని చంపడం నిజమే, కానీ అది శంభూకుడికి ఒక విముక్తిని కలిగించడం కోసమే, ఆయనకు స్వర్గాన్ని చేరటం కోసమే చేశాడు. కానీ మీరు మొన్న చూశారు కదా, కాశ్మీర్లో ఏమైంది? నువ్వు హిందువా 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 అని అడిగి వాళ్ళ గుడ్లు ఎక్కి తీసి మరీ షూట్ చేసి చంపేశారు. ఈ దుర్మార్గుడు ఎవరెళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు? మరి ఈ మతం, ఇది పిల్ల మతం అయితే తల్లి మతం క్రైస్తవ మతం. మరి ఆడు మొన్న ఒక తాగుమోతు కుక్క మన దేవాన్ చెరువులో చచ్చిపోతే ఆడి తరపున వచ్చిన వాళ్ళు ఒక్కసారి బైబిల్ పక్కన పెడితే ఊచకోత నా కొడకల్లాలని మాట్లాడారు. మరి వీళ్ళు ఎలా అంటారు? మరి వీళ్ళు మహాపతివ్రతల, వీళ్ళ ధర్మాత్ముల, వీళ్ళ నీతిమంతుల? ఒకసారి బైబిల్ పక్కన పెడితే ఊచకోత పోసేస్తారు. 15 నిమిషాలు టైం ఇస్తే మొత్తం హిందువులందరినీ వేసేస్తానని హైదరాబాద్లో కుక్కలు 2 ఉన్నాయి, అవి మురుగుతాయి. వీళ్ళ మతాలు ఏం ధర్మం చెప్తున్నాయి? మరి ఒక శంభూకుడిని చంపినందుకే ఇంతలాగా అరుస్తున్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వందల కోట్ల మందిని అతి నిర్దాక్షిణ్యంగా, అతి దారుణంగా, అతి కిరాతకంగా చంపేసిన ఈ జాతులు, ఈ ఎడారి మతాలు, వీళ్ళ గొప్పతనం ఏంటి అసలు? అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి అమలాపురం దాకా కోట్ల మందిని చంపేశారు. మరి దీని గురించి ఎవరు మాట్లాడరు. ఈ మందకృష్ణ మాదిగా ఇలాంటి వాళ్ళందరూ కలిపి ఈ పాస్టర్లు, ఇస్లాములు, సెక్యులర్లు, సూడో సెక్యులర్లని, నాస్తికులు, ఇలాంటి ప్రకాశరాజు ఇలాంటి వాళ్ళు, ఇలాంటి దరిద్రులు అందరూ హిందూ మతంపై బయట ఏడుస్తూ ఉంటారు. వీళ్ళు ఇంతమందిని చంపేసిన బ్రిటిష్ వాళ్ళు కూడా మొన్నటిదాకా ఈ భారతదేశాన్ని పరిపాలించి అనేక మందిని పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపేశారు. ఎంతోమందిని ఉరి తీసేశారు, ఎంతోమందిని అతి దారుణంగా చంపేశారు. దీని గురించి ఎవడ మాట్లాడడం? వీళ్ళ మతాలు గొప్పవి దేంట్లో గొప్ప అసలు తెలుసుకోవాలి. హిందువులు కూడా గొర్రెల్లాగా ఆలకించమే తప్ప ఎవరో ఇది దారుణం అని మాట్లాడరు. ఇప్పటికైనా హిందువులు బయటకు వచ్చి మాట్లాడాలని, హిందూ ధర్మం